రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, బంగ్లాదేశ్ మళ్ళీ తూర్పు పాకిస్తాన్గా మారబోతుందా? ఎందుకంటే 1971 వరకు బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా ఉండేది. ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్గా ఉండేది. 1971లో సుదీర్ఘమైనటువంటి ప్రజా పోరాటం తరువాత మతోన్మాద శక్తులు పలాయనం చిత్తగించి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్గా వేరుపడి కొత్త దేశంగా ఆవిర్భవించింది. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత మళ్ళీ బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా మారుతోంది. ఎందుకంటే కీలకమైనటువంటి పదవుల్లోకి మతోన్మాద శక్తులు, ఉగ్రవాద శక్తులు, ఇస్లామిక్ రాడికల్ ఐడియాలజీని నమ్మేటటువంటి వ్యక్తులు వచ్చి చేరుతున్నారు. ఇదంతా నోబెల్ బహుమతిని గెలుచుకున్న సుప్రసిద్ధ ఆర్థికవేత్త, అమెరికా పూర్తి మద్దతు ఉన్నటువంటి మహమ్మద్ యూనుస్ ఆదేశం మేరకు, అంగీకారం మేరకు జరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ హోమ్ సెక్రటరీగా ఒక మాజీ బ్యూరోక్రాట్ని అపాయింట్ చేశారు. అతని పేరు నసీముల్ ఘనీ. ఈ నసీముల్ ఘనీ ఎవరు? నసీముల్ ఘనీ ఒకప్పుడు 2000 సంవత్సరంలో ఒక సంస్థను స్థాపించారు. ఆ సంస్థ పేరు హిజ్బుత్ తహ్రీర్. ఈ హిజ్బుత్ తహ్రీర్ అనేటటువంటి సంస్థ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. అప్పుడున్నటువంటి ప్రభుత్వము బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వము, బేగం ఖాలిదా జియా ప్రభుత్వము. ఖాలిదా జియా కూడాను మతోన్మాది, పూర్తి భారత వ్యతిరేకి. ఆమె కూడా దీనికి సమర్థించింది. 2009లో షేక్ హసీనా వాజేద్ అధికారంలోకి రాగానే హిజ్బుత్ తహ్రీర్ని నిషేధించింది. భారతదేశం కూడా గతేడాది హిజ్బుత్ తహ్రీర్ని ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ నిషేధించింది. ఆ హిజ్బుత్ తహ్రీర్ అధినేత నసీముల్ ఘనీ. ఆ నసీముల్ ఘనీని ఇప్పుడు బంగ్లాదేశ్ హోమ్ సెక్రటరీగా, అంటే దాదాపు హోం మంత్రిగా అపాయింట్ చేసినట్టుగా మనం భావించాలి. అంటే బంగ్లాదేశ్లోని అంతర్గత శాంతి భద్రతలు, అంటే హిందువులపైన దాడులు, అత్యాచారాలు, హిందూ ఆస్తులు దగ్ధం కావడము, హిందువుల మానభంగము, ఇవన్నీ రానున్న రోజుల్లో పెరగబోతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి మహమ్మద్ యూనుస్కి వ్యతిరేకులైనటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు, వీళ్లపైన కూడాను దౌర్జన్యాలు జరగబోతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నేలమట్టం చేయబోతోంది. ఎందుకంటే ఇస్లామిక్ రాడికల్ ఐడియాలజీకి హిజ్బుత్ తహ్రీర్ ప్రతీక. అయితే బంగ్లాదేశ్లో ఇతను ఒక్కడే కాదు, ఇతనితో పాటు మరొకరు మహఫూజ్ ఆలం అనేటటువంటి మరో వ్యక్తిని కూడా యూనుస్కి అడ్వైజర్గా తీసుకున్నారు. మహమ్మద్ యూనుసే ప్రభుత్వానికి అడ్వైజర్. ప్రభుత్వం ఎవరో ఇప్పుడు తెలియదు. ప్రధానమంత్రి రాజీనామా చేయలేదు, కానీ దేశంలో లేదు. కొత్త ప్రధానమంత్రి రాలేదు, ఎన్నికలు జరగలేదు. కానీ ఆ ప్రభుత్వానికి ఒక అడ్వైజర్, అతను మహమ్మద్ యూనుస్. ఆ అడ్వైజర్కి అడ్వైజ్గా ఈ మహఫూజ్ ఆలం ఉన్నారు. ఈ మహఫూజ్ ఆలం తాజాగా ఒక ప్రకటన చేశారు. అదేంటంటే మొత్తం ఈశాన్య భారత్ని, అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఈ ప్రాంతం అంతటిని భారతదేశం అక్రమంగా కబ్జా చేసుకుంది, ఇదంతా మాది అని అన్నాడు. అంటే ఇంత మూర్ఖమైనటువంటి మాటలు మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి ప్రభుత్వ సలహాదారుకి సలహాదారు మహఫూజ్ ఆలం. నసీముల్ ఘనీ, మహఫూజ్ ఆలం వంటి వ్యక్తులు ఈరోజు బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్లో హిజ్బుత్ తహ్రీర్ అధికారంలోకి వస్తే ఏమి, లేకపోతే నసీముల్ ఘనీ హిజ్బుత్ తహ్రీర్కి చెందితే మనకి ఇబ్బంది ఏమిటి అని మనం అనుకోవచ్చును. కానీ ఈ హిజ్బుత్ తహ్రీర్ అనేటటువంటి సంస్థను ప్రపంచంలోని అనేక దేశాలు, ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలు కూడా ఉగ్రవాద సంస్థగా నిషేధించాయి. ఎందుకంటే ఇది 1953లో గల్ఫ్లో ప్రారంభమైంది. ఇప్పుడు ఒక 55 దేశాల్లో దీని బ్రాంచెస్ ఉన్నాయి. బంగ్లాదేశ్లోని బ్రాంచ్ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. దానిని 2009లో బ్యాన్ చేశారు. హిజ్బుత్ తహ్రీర్ ఈరోజు బంగ్లాదేశ్లో కీలక పొజిషన్లో రావడంలోకి, హిజ్బుత్ తహ్రీర్ నేత అయినటువంటి నసీముల్ ఘనీ, మహఫూజ్ ఆలంలు కీలక పదవిలోకి రావడం అంటే భారతదేశానికి ఖచ్చితంగా ఆందోళన కలిగించే పరిణామం ఇది. ఎందుకంటే భారతదేశంలో కూడా హిజ్బుత్ తహ్రీర్ శాఖ ఉంది.
భారత ప్రభుత్వం హిజ్బుత్ తహరీర్ని నిషేధించింది. నిన్నగాక మొన్న తమిళనాడులో 2 హిజ్బుత్ తహరీర్ కార్యకర్తల్ని అంటే ఉగ్రవాదుల్ని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అంటే తమిళనాడులో ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులు నసీముల్ గనీతోటి లింక్ ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి బంగ్లాదేశ్లో హిజ్బుత్ తహరీర్ ప్రభుత్వంలోని కీలక పొజిషన్లో వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మతోన్మాదం ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రచారం చేసేటటువంటి ముఠా ఇండియాలో కూడా యాక్టివ్ అవుతుంది. ఇండియాలో యాక్టివ్ గనక అయినట్టయితే ఇండియాలో శాంతి భద్రతలు కూడా భగ్నమవుతాయి. కాబట్టి గత నెలలోనే భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాల డీజీపీలు, పోలీస్ అధికారులు, హోం సెక్రటరీలతోటి సమావేశం జరిపి హిజ్బుత్ తహరీర్ కార్యకలాపాల మీద నిఘా వేసి ఉంచాలని చెప్పి ఆదేశం జారీ చేసింది మొత్తం అందరూ డీజీపీలకి. ఈ ఆదేశం జారీ చేసినటువంటి నెల రోజులు కూడా తిరగకుండానే అక్టోబర్లో జరిగింది ఇది. బహుశా నవంబర్, డిసెంబర్ నెల అంటే నెలన్నర రోజులు కూడా జరగకుండానే నసీముల్ గనీ బంగ్లాదేశ్ యొక్క హోం సెక్రటరీ అయ్యారు. తమిళనాడులో 2 హిజ్బుత్ తహరీర్ కార్యకర్తలు, భారతదేశానికి చెందిన కార్యకర్తలు, ఇండియన్ యూనిట్కి సభ్యులైనటువంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అంటే రానున్న రోజుల్లో ఈ నసీముల్ గనీ వంటి వాళ్ళు, మహఫూజ్ ఆలం వంటి వాళ్ళు అటు ఈశాన్య భారతదేశంలో ఇటు యావత్ భారతదేశంలో మతోన్మాదాన్ని పెంచేటటువంటి, విద్రోహాన్ని సృష్టించేటటువంటి, విధ్వంసాన్ని కలిగించేటటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు. దీనికి బంగ్లాదేశ్ కేంద్రం కాబోతున్నది. ఇన్నాళ్ళు షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్లో ఇటువంటి కార్యకలాపాలని నిలుపు చేశారు. ఇప్పుడు ఈ కార్యకలాపాలన్నీ బలం పుంజుకోబోతున్నాయి. కాబట్టి ఈ నసీముల్ గనీ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో ఇది భారత్కు ఖచ్చితంగా ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.